మున్సిపాలిటీ పరిధిలో సుందరీకరణలో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా యందు సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం గతంలో జరిపించడం జరిగేది. ఇదే మున్సిపల్ సంబంధించిన పురపాలక చైర్మన్ కమిషనర్ కూడా ప్రారంభోత్సవం చేశారు. గత 5 సంవత్సరాల తర్వాత ఈరోజు హైవే రోడ్ వచ్చిన తర్వాత సుందరీకరణలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారిని ఈ సులభ్ కాంప్లెక్స్ పక్కన నిర్మిస్తామని చెప్పేసి ఆర్భాటంగా పురపాలక సంఘ చైర్మన్ మరియు కమిషనరు మరియు పాలకవర్గ సభ్యులు అందరూ వచ్చి గత వారం రోజులు అయినా కూడా కొలగొట్టి వారం రోజులైనా కూడా డ్రైనేజ్లో వాటర్ పడి డ్రైనేజ్లో చెత్త అంతా పడేసినా కూడా ఇప్పటి వరకు తీయించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కొలగొట్టి ఈ డ్రైనేజ్లో పడడం వల్ల హనుమకొండ రోడ్డు కానీ నాగారం రోడ్లో మొత్తము మురికి నీరు నిల్చుండి దోమలు ఎక్కువై అందరికీ కూడా రోగాలు వచ్చిన బారిన పడే పరిస్థితి ఉంది. అలాగే ఆ డ్రైనేజీ కంపు వాసనతో కూడా ఉండే ఇళ్లలో ఉండే పరిస్థితి లేకుండా అయిపోయింది. నిత్యం చూసుకుంటూ పోతున్నారు. మంత్రి గారి ఇలాకాలో కూడా ఇంత పారిశుద్ధ్య నిర్లక్ష్యాన్ని చూస్తుంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈరోజే ఈ చెత్తను తీసేసి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీని క్లీనింగ్ చేయాలని, లేకుంటే మాత్రం పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపట్టేందుకు కూడా ఈ ప్రాంత ప్రజలతో కూడా ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.